హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈ సీజన్లో మార్నింగ్స్ అయితే చాలా బాగుంటాయండి. నేనైతే ఇలా మార్నింగ్ చక్కగా ఈ మొక్కల్ని చూడడానికి ఇష్టపడతాను. ఫ్రెష్గా ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చి ఉంటాయి. ఎంత అందంగా ఉంటాయో అండి, అసలు చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా ఉదయాన్నే ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటుందండి. నాకైతే ఇలా ఇంటి ముందు ముగ్గును చూస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఇక ఇల్లు మొత్తం చక్కగా ఇలా ధూపం వేసేసి దీపారాధన చేసుకుంటే మన ఇల్లే ఒక గుడిలాగా అనిపిస్తుందండి. అసలు ఎంత ప్లెజెంట్గా ఉంటుందో. ఇలా ఉదయాన్నే అప్పుడప్పుడే పడుతున్న కిరణాలు ఇంట్లోకి ఇలా డైరెక్ట్గా పడుతూ అందులో ఈ ధూపంతో ఎంత అందంగా ఉందో అండి. అసలు అలా సూర్యకిరణాలను చూస్తూ ఉంటే మనసుకి ఇంకా ఎంతో హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇలా నా పూజ గదిలో కూడా చక్కగా సూర్యకిరణాలు పడుతూ ఉంటాయండి. ఇవన్నీ చూడటానికి చాలా ఆనందంగా అనిపిస్తుందండి. మన మార్నింగ్స్ అనేవి మన డేని డిసైడ్ చేస్తూ ఉంటాయండి. సో మార్నింగ్స్ని ఇలా అందంగా మలుచుకున్నామంటే మనకు ఆ డే మొత్తం చాలా హ్యాపీగా గడుస్తుంది. మనలో పాజిటివిటీని పెంచేటివి ఇలాంటివేనండి. ఇక ఉదయాన్నే చక్కగా ఇలా పూజ కంప్లీట్ చేసుకొని ఇక టీకి అయితే స్టార్ట్ చేస్తున్నానండి. నేనైతే ఇలా 3 రోజెస్ న్యాచురల్ కేర్ని అయితే ప్రిఫర్ చేస్తాను. ఈ చలికాలంలో ఇదైతే చాలా బాగుంటుందండి. మన థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ జలుబు ఇలాంటివి ఏ ఉన్నా కూడా ఇందులో కాస్త అల్లం ముక్క వేసుకొని మనం బాయిల్ చేసుకొని తాగామంటే మాత్రం చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇక ఇలా ఉదయాన్నే మన పనులు అనేటివి జరుగుతూనే ఉంటాయండి. అసలు దీనికైతే స్టాపింగ్ ఉండదన్నమాట. ఇలా ఉదయాన్నే ఉరుకుల పరుగులతో మనం పనినైతే మనం మొదలు పెట్టేస్తూ ఉంటాం. ఎన్ని పనులు చేసినా అస్సలు అలసిపోలేమండి. ఎందుకంటే ఇవన్నీ మన పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం అన్నప్పుడు ఇంకా ఎక్కువగా వర్క్స్ చేస్తూ ఉంటాం. ఉదయాల్ని మనం కాస్త ప్లెజెంట్గా ఏర్పాటు చేసుకున్నామంటే మనకు వర్క్ అనేది అంత స్ట్రెస్ఫుల్గా అయితే ఉండదండి. ఇక నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇలా పెసరట్టునైతే రెడీ చేసుకుంటున్నాను. ఇందులోనే నేను కాస్త క్యారెట్ని కూడా తురిమి వేసుకున్నానండి. అలానే ఇందులో మనం బీట్రూట్ని కూడా మనం తురిమి వేసుకోవచ్చు. కాకపోతే అప్పుడు కలర్ కాస్త చేంజ్ అవుతూ ఉంటుందండి. సో నేనైతే ఇలా క్యారెట్ని అయితే తురిమి వేసుకున్నాను. ఇక ఇందులోకి పచ్చడికి పల్లీలను అయితే ఇలా పచ్చడికి రెడీ చేసుకుంటున్నాను. ఇందులోకి పల్లీ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. సో మేమైతే ఇలా పల్లీ పచ్చడిని చాలా ఇష్టంగా తింటామన్నమాట. ఇలా పనులన్నింటినీ చకచకా చేసేయడం మన ఆడవాళ్ళకే సొంతమండి. ఎందుకంటే మనం ఒకేసారి 2-3 పనులని ఈజీగా చేసేస్తూ ఉంటాం కదండి. నేనైతే చూడండి, ఒక పక్క ఇలా పెసరట్టునైతే వేస్తూ ఉన్నాను, ఇంకో పక్క వెజిటేబుల్ జ్యూస్కి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. అంటే ఉదయాన్నే మన పనులు ఇలాగే ఉంటాయన్నమాట. చాలా హడావిడి పడిపోతూ ఉంటాం. అలా కాకుండా కాస్త రిలాక్సింగ్గా మీ పనులని కంప్లీట్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు మనకు వర్క్ అనేది అంత స్ట్రెస్ఫుల్గా అనిపించదు. నేనైతే ఇలా వంట చేస్తున్నప్పుడు చక్కగా ఏదైనా పాటలు గన వింటూ ఉంటాను. సో నాకు ఆ పని అనేది ఎక్కువ స్ట్రెస్ఫుల్గా అనిపించదు అన్నమాట. మన పనులు మనకు బోర్ కొట్టకూడదండి. ఎందుకంటే ఇవి మనం డైలీ చేయాల్సిన పనులు. సో వీటిని కాస్త క్రియేటివిటీగా మనం చేసుకుంటూ ఉండాలి. ఇక నేనైతే ఇలా వెజిటేబుల్ జ్యూస్ కూడా చక్కగా ప్రిపేర్ చేసేసాను అన్నమాట. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు ఇలా వెజిటేబుల్ జ్యూస్ అండ్ పెసరట్టును అయితే రెడీ చేసుకున్నాను. ఇక ఈరోజు అయితే ఇంకా హడావిడిగా ఉందండి. మా వారైతే వేరే వర్క్ పైన ఇంకో ఊరికి వెళ్తూ ఉన్నారనమాట. సో వారికి కావాల్సిన ఫైల్స్ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టాము. ఇక తనకు కావాల్సిన బట్టలన్నీ ఇలా చక్కగా తీసి పక్కన పెట్టేస్తాను అన్నమాట. సో ఇవి ఇంకా వారికి ఏవి కావాలో వారే సెట్ చేసుకుంటారు. ఇలా మార్నింగ్ ఒక్కొక్కసారి చాలా హడావిడిగా ఉంటుందండి. అప్పుడు అస్సలు మనం స్ట్రెస్గా ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే నేనైతే ఇలా రిలాక్స్ అవుతూ వర్క్ చేసుకుంటూ ఉంటాను. ఇలా మా బెడ్రూమ్లో నుంచి చక్కగా మొక్కలు కనిపిస్తాయి అన్నమాట. ఈ వర్క్ చేస్తూనే అలా కాసేపు వాటిని చూస్తూ ఉంటాను. సో గ్రీనరీ అనేది మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటే మన ఆలోచనలు కూడా చాలా మారుతాయండి.
కనుక ఇంట్లో మనం ఖచ్చితంగా మొక్కలను పెంచుకోవడానికి ట్రై చేయాలి. అవి మన స్ట్రెస్ని అయితే చాలా రిలీఫ్ చేస్తాయండి. ఇక నా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఓట్స్ని అయితే ఇలా నైటే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇందులోకి మనం ఏ ఫ్రూట్నైనా యాడ్ చేసుకొని చక్కగా మన బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసేయచ్చు. ఇక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవుతూనే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఈరోజు ఇలా మిరియాల రసం పెడుతూ ఉన్నానండి. ఎందుకంటే ఈ సీజన్లో మనకు జలుబు దగ్గు అనేటివి చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటాయండి. సో ఇలా 2-3 డేస్కి ఒక్కసారి నేను మిరియాల రసం అయితే పెడుతూ ఉంటాను. ఇదైతే చాలా ఈజీ అండి. ఇలా టమోటాల్ని చింతపండుని చక్కగా ఇలా మనం 5 మినిట్స్ బాయిల్ చేసి చల్లారిన తర్వాత ఇలా మొత్తం గుజ్జును మొత్తం తీసేసుకోవాలి. ఇక ఇందులోకి మిరియాలు, కాస్త మెంతులు, జీలకర్ర, వెల్లుల్లిని వేసి ఇలా పొడిగా కొట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా పోపు అనేది రెడీ చేసుకోవాలండి. ఆయిల్ వేసి అందులో కాస్త జీలకర్ర, మిరియాలు, మెంతులు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసి కాసేపు ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను. అలానే ఇందులోకి ఇంగువని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇది మన ఆప్షన్ అండి. ఇంగువ అనేది మన ఇష్టం అన్నమాట. ఇలా ఇంగువ వేసిన తర్వాత కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న టమోటా గుజ్జును ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కాస్త వాటర్ని వేసి కరివేపాకు, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత రసం అనేది రెడీ అయిపోతుందండి. ఈ సీజన్లో అలర్జీస్ అనేటివి ఈజీగా వచ్చేస్తూ ఉంటాయండి. వాటిని మనం స్టార్టింగే గుర్తించి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అప్పుడే అవి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. సో ఈ సీజన్లో అయితే హెయిర్ ఫాల్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది అండ్ స్కిన్ అలర్జీస్ కూడా వస్తూ ఉంటాయండి. వాటిని మనం ఇలా ఎర్లీ స్టేజ్లోనే మనం ట్రీట్మెంట్ అనేది తీసుకున్నామంటే అలర్జీస్ అనేటివి ఈజీగా మనకు తగ్గిపోతాయి అన్నమాట. ఈ సీజన్లో తప్పవండి. సో ఇవన్నింటినీ మనం ఫేస్ చేయాల్సిందే. ఇక ఇలా హాస్పిటల్ నుంచి షాపింగ్కి వెళ్ళామన్నమాట. అమ్మాయిలు ఉంటే చాలా కొనాల్సి వస్తుందండి కదా. సో ఇలా మేమిద్దరం పాప నేను షాపింగ్కి అయితే వచ్చేసామండి. ఇది మా ఊర్లో ఉన్న ఆర్ఆర్ స్ట్రీట్ అన్నమాట. మాకు ఎక్కువ ఇక్కడే అన్నీ దొరికేస్తూ ఉంటాయండి. సో ఇక నేను పాప ఇక్కడికైతే వచ్చేసాం. అమ్మాయిలకైతే చాలా చాయిస్ ఉంటుందండి. నాకైతే అమ్మాయిల ఫ్రాక్స్ చూస్తే భలే ఇష్టం అన్నమాట. సో ఇలా వాటిని చూస్తూ వెళ్తూ ఉన్నాను. ఇక ఇక్కడే ఇలా నన్నారి బండి కనిపించింది. ఇక పాప నేను ఇద్దరం ఇలా చక్కగా నన్నారిని ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇది ఫెస్టివల్ సీజన్ కనుక కొత్త కలెక్షన్స్ అనేటివి చాలా వచ్చాయండి. నాకైతే డ్రెస్సెస్ అయితే చాలా కొత్త కలెక్షన్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక నేనైతే జస్ట్ హ్యాండ్ బ్యాగ్ కోసమని వచ్చాను. సో అది మాత్రమే తీసుకొని ఇంటికైతే బయలుదేరామండి. ఇలా షాపింగ్కి వెళ్ళినప్పుడు మనల్ని మనం ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకోవాలండి. అనవసరమైన వాటన్నిటిని తీసుకెళ్ళి ఇంట్లో ఎక్కడంటే అక్కడ పారేస్తూ ఉంటాం. నేనైతే అస్సలు అలా కొనలేనండి. నాకు ఏది అవసరమో అది మాత్రమే నేను తెచ్చుకుంటూ ఉంటాను. ఇక ఈరోజైతే ఇలా తిరుమల లడ్డూల్ని అందరికీ పంచడానికి తీసి పక్కన పెట్టానండి. సో వీటన్నింటినీ చక్కగా ప్యాక్ చేస్తూ ఉన్నాను. ప్రసాదాలన్నిటివి అందరికీ పంచినప్పుడేనండి వాటికి వాల్యూ. సో ఇలా తిరుమల ప్రసాదాలన్నింటినీ మా ఇంటి చుట్టుపక్కల ఉన్న అందరికీ పంచడానికి రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇలా ప్రతిరోజు మనం ఎన్నో రకాల పనులను చేస్తూనే ఉంటామండి. హడావిడిగా మన పనులన్నింటినీ పరిగెత్తి మరీ చేస్తూ ఉంటాం. వాటిని ఎవ్వరూ గుర్తించట్లేదు అని బాధపడుతూ కూడా ఉంటాం. కానీ ఒకరు గుర్తించడానికి మనం ఏ పని చేయకూడదండి. ఇది మనం మన ఫ్యామిలీ కోసం చేస్తున్నాము అని అనుకున్నప్పుడు మనకు హ్యాపీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే మనం ప్రతిరోజు చేస్తున్న పనులని కాస్త క్రియేటివిటీగా చేయండి. మీకు నచ్చినట్లు ఆ పనులని అందంగా మలుచుకోండి. అప్పుడు ఆ పనులు అనేటివి మనకు కష్టంగా ఉండవండి, ఇష్టంగానే ఉంటాయి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.